హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన జిఆర్పిఎస్ క్రియేషన్స్లో పాస్తా ఎలా సింపుల్గా ఎలాగ ఇంట్లోనే చేసుకునే పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ కళాయిలో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత పాస్తా వేసుకోవాలి. ఒక 5 minutes పాస్తాని ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఈ పాస్తాలో 2 రకాలు ఉంటాయి. మైదాతో చేసిన పాస్తా ఉంటుంది, గోధుమ పిండితో చేసిన పాస్తా ఉంటుంది. మనం గోధుమ పిండితో చేసింది ఏదో చూసుకొని తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్, ఎందుకంటే మైదా మంచిది కాదని నా ఒపీనియన్. కానీ ఎప్పుడో తింటాం కాబట్టి పర్వాలేదండి, ఎప్పుడూ తింటే ప్రాబ్లం. కానీ అప్పుడప్పుడు చేసుకునేదానికి ఎప్పుడూ వీక్లీ వన్స్ అలాగా పర్వాలేదు. అది కూడా మన ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదని నా ఫీలింగ్. మరి కొంచెం వాటర్లో ఒక 5 minutes పాస్తా ఉడికిన తర్వాత దీనికోసం మనం ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 3 వెల్లుల్లిపాయలు తీసుకొని ఒక టమాటో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇంకా చిన్న జీలకర్ర తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పాస్తా 5 minutes ఉడికిపోయిన తర్వాత అందులో ఉన్న వాటర్ వంపేసి, వేడి నీళ్ళు వంపేసి పాస్తాని ఎక్కడైనా పాస్తాలు ఒక గిన్నెలో వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక 3 tablespoon ఆయిల్ వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిర్చి, టమాటో, అల్లం, వెల్లుల్లి చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుందండి. వేసుకొని కొంచెం ఆనియన్స్ ఎర్రగా వేయి వరకు వేయించుకోవాలి అండి. వెల్లుల్లిపాయలు చిన్న చిట్కా అండి, ఫాస్ట్గా వేగిపోవాలంటే లైట్గా చిన్న సాల్ట్ వేస్తే ఫాస్ట్గా రెడ్డిష్ కలర్లోకి వచ్చేస్తాయి. దీనికి ఎక్స్ట్రాగా ఏమి ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి, మన ఇంట్లో ఉన్న వాటితోటే వాడుకోవచ్చు. ఇందులో వేస్తే చిన్న కరివేపాకు, కొత్తిమీర పైన వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నా దగ్గర ఇంట్లో అవేవి లేవు. సో ఉన్న వాటితోటే మా అబ్బాయి అర్జెంటుగా పాస్తా కావాలి, ఇప్పుడే చెయ్యాలి అని అల్లరి చేశాడు. అందుకోసం అని చెప్పి వాడి కోసమని సింపుల్గా ఇంట్లో ఏ ఉంటే వాటితోటే చేయడానికి చూస్తున్నాను నేను. మరీ హోటల్లో చేసిన టేస్ట్లా ఉంటుందని చెప్పను కానండి, తినడానికైతే బాగుంటుందండి. టమాటాలు కూడా వేసుకొని, ఉల్లిపాయలు ఎర్రగా వేయిన తర్వాత టమాటా కూడా వేసుకొని కొంచెం బాగా ముక్కలు స్మాష్ అయ్యేలాగా మగ్గించుకోవాలండి. అవునట్టు చెప్పడం మర్చిపోయానండి, పాస్తా ఉడికించుకునేటప్పుడు వాటర్లో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి. అంటే ఆయిల్ ఎందుకు వేస్తామంటే కళాయికి అడుగు పెట్టేసి ఉంటుంది ఒకసారి పాస్తా తక్కువ వాటర్ వేసినప్పుడు. అలాగా మరీ మెత్తగా అయిపోకుండా, పాస్తా స్మాష్ అయిపోకుండా అలాగే ఉండడానికి చిన్నది ఒక tablespoon ఆయిల్ వేసుకుంటే నీట్గా ఉంటుందండి. టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత ఏదైతే మనం ఉడికించి పెట్టుకున్నామో వాటర్లో ఆ పాస్తాని ఇందులో కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి జస్ట్ ఉప్పు కారం పట్టడం కోసమేనమాట. ఇప్పుడు దానికి తగినంత సాల్ట్, కొంచెం కారం, గరం మసాలా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. వేసి అలా కలుపుతూ ఉండాలండి, లేదంటే ఇది గోధుమ పిండి కదా. నేనైతే గోధుమ పిండితో చేసిన పాస్తానే తీసుకున్నాను, అదే హెల్త్కి మంచిదని. మీరు కూడా
తీసుకునేటప్పుడు అందులోని గోధుమ పిండా మైదా పిండా అని చూసి తీసుకోండి. లాస్ట్లో చిన్నది గరం మసాలా వేసి లైట్గా కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అంతేనండి, అంత మించి ఇంకేమీ అవసరం లేదు. జస్ట్ ఒక 4-5 ఐటమ్స్ 4-5 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకి ఎంతగానో నచ్చే పాస్తా రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. నా ఒపీనియన్ ప్రకారం నూడిల్స్ కంటే ఇది కొంచెం బెస్ట్ ఏమో అనుకుంటాను. అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా అయిపోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్. మా ఇంట్లో మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ రోజుకి ఇంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ టైం బాయ్ అండి.